గుడ్ మార్నింగ్ టుడే 26 జూలై 2024. ఇవాళ మనము తెలుగు సంపాదకీయాలు చర్చించడానికి వెళ్తున్నాము. మొట్టమొదటి ఆర్టికల్ ఇక్కడ విద్యా రంగంలో ఏ విధమైన విప్లవాలను తీసుకురావాలి, విద్యా రంగంలో ఏ విధమైన విప్లవాలు తీసుకురావాలి అనేది దాని గురించి చర్చించారు. వరుసగా మూడోసారి ఎన్నికైన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా 9 ప్రాథమ్యాలను నిర్దేశించింది. బడ్జెట్లో 9 ప్రాథమ్యాలను చేర్చుకున్నారు. వాటిలో ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, బలోపేతం తదితర అంశాలపై బడ్జెట్లో దృష్టి సారించింది. ఉన్నత విద్యను అభ్యసించడానికి రుణ సదుపాయాన్ని ప్రస్తుతం ఉన్న 4 లక్షల రూపాయల నుంచి 10 లక్షల దాకా పెంచింది. ఎవరైనా విద్యార్థులైతే ఉన్నత విద్యను హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి వెళ్తారో వారికి 10 లక్షల దాకా రుణ వసతి పెంచింది. అయితే బ్యాంకులు హామీ లేకుండా ఈ రుణాలని ఇవ్వడం లేదు. కొన్ని బ్యాంకులు అయితే విద్యార్థులకు మార్కులు ముడిపెడుతున్నాయి. సపోజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు, సో వారికి సిజిపిఏ కానీ గ్రేడ్ పర్సెంటేజ్ కానీ అవైతే పక్కా చూస్తారు. ఒక మినిమం కట్ ఆఫ్ పెడతారు. దీనివల్ల బడుగు బలహీన వర్గాలకి ఏమంత ప్రయోజనం కలగడం లేదు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో విద్యార్థికి క్రెడిట్ కార్డ్ విధానం ద్వారా 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హామీలుగా ఉండి విద్యార్థులకు రుణాలు సులభంగా అందేలా చేస్తున్నాయి. ఇంతకుముందు చాలా బ్యాంకులు 4% వడ్డీకే విద్యా రుణాలు అందించేవి. ప్రస్తుతం అది 12.75% వరకు ఎగబాకడం సామాన్యులకు చాలా పెనుభారమే. ఇప్పుడు 2 సంవత్సరాలు చదువుతారు. 2 సంవత్సరాలు చదివిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇంకో 1 ఇయర్ పట్టుద్ది. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్‌లో ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అది చాలా భారంగా మారుతది. ఆ వడ్డీని సకాలంలో చెల్లించే వారికి 3% రాయితీ అందిస్తామని చెప్పారు. అదే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా రాయితీ అందిస్తామని చెప్పారు. కానీ అది ఏమాత్రం హెల్ప్ చేస్తదో అదైతే తెలియదు. ఇంకోటి కంపెనీల గురించి చర్చించారు. ఇండస్ట్రియల్ రంగానికి వీరికి ఇంటర్న్‌షిప్ కల్పిస్తాము. వాటి గురించి చాలా విధాలుగా డిస్కస్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ కోసం అందిస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. వచ్చే 5 ఏళ్ల కాలంలో మొత్తంగా 20 లక్షల మంది యూత్‌కి స్కిల్ డెవలప్మెంట్ అందించాలని లక్షిస్తున్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న 1000 ఐటీఐ స్థాయిని పెంచి పరిశ్రమల సహకారంతో నైపుణ్య శిక్షను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. సిలబస్‌లో చేంజెస్ తీసుకురావడం, జాతీయ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి రాబోయే 5 ఏళ్ల కాలంలో కేంద్రం నుంచి 30,000 కోట్లు, రాష్ట్రం నుంచి 20,000 కోట్లు, పరిశ్రమల నుంచి 10,000 కోట్ల మేరకు పెట్టుబడి పెడతాయి. ఈ పెట్టుబడుల ద్వారా వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అయితే ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ అవుతుందో వాళ్ళకి స్కిల్స్ వస్తాయి. స్కిల్స్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వన్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత ఎకానమీ గ్రోత్ అవుద్ది. ఇది జరగాల్సినది. కానీ దానికి రియాలిటీగా చూస్తే క్షేత్ర పరిస్థితిలో అంటే గ్రౌండ్ రియాలిటీస్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రస్తుతానికి విద్యా సంస్థలు కేంద్రితంగానే నైపుణ్య శిక్షణ కొనసాగుతోంది. ఇందులో పరిశ్రమల పాత్ర చాలా తక్కువ. ఎవరైతే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నాం అనుకో, కాలేజ్‌లో చదువుకున్న వాళ్ళు కాలేజ్‌లో చదువుతారు. ఆ తర్వాత వాళ్ళకి ఇండస్ట్రీతో టై అప్ ఉండదు. ఇప్పుడు కాలేజ్ ఉంది, ఇండస్ట్రీ ఉంది. వీళ్ళ మధ్య టై అప్ లేదు. వీళ్ళు ఇక్కడ ఈ శైలిలోనే ఉంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఈ శైలిలోనే ఉంటారు. ఈ 2 కేంద్రీకృతం చేయాలి. రెండుని జతపరచాలి. అప్పుడే విద్యార్థులకి పరిశ్రమల గురించి అవగాహన వస్తది. నేర్చుకోవడానికి శిక్షణ ఉంటది. విద్యార్థులు శిక్షణ తర్వాత నేరుగా పరిశ్రమలు లేదా కార్పొరేట్ రంగంలో ఉపాధి అందిపుచ్చుకునే అవకాశం లేదు. ఈ శిక్షాలయాల్లో తగిన ఉపకరణాలు, ల్యాబొరేటరీస్ వంటివి ఇవ్వకపోవడం దీనికి ప్రధాన కారణం. భారీ సంఖ్యలో ఉన్న విద్యార్థులకు తగినట్లుగా వర్క్‌షాప్‌లు, ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయడం చిన్న విషయమేం కాదు. కొన్ని కాలేజ్‌లు అయితే పరిమితికి మించిన విద్యార్థులను చేర్చుకుంటారు. దాని ద్వారా వాళ్ళకి ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలంటే చాలా కష్టంగా మారుద్ది.
నిజానికి నై స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది ప్రతిరోజు చేస్తూ ఉండాలి. పటిష్టమైన సంస్థాగత ఏర్పాటు ఉంటే తప్ప మెరుగైన ఫలితాలు సాధ్యం కావు. ఒక ఇన్‌స్టిట్యూట్‌ని డెవలప్ చేయాలండి. ఇన్‌స్టిట్యూట్‌ని డెవలప్ చేసి వాటి ద్వారా శిక్షణను తప్పకుండా అమలు చేయాలి. ఇన్‌స్టిట్యూట్ ఏం చేయాలంటే, ఇన్‌స్టిట్యూట్ కాలేజెస్‌కి, ఇండస్ట్రీస్‌కి మధ్య లింక్‌లో ఉండాలి. ప్లస్ ఇదొక స్టాట్యుటరీ అయిపోవాలి. స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ అయిపోవాలి. వీటిని పక్కా ఫాలో చేయాలి. ఇండస్ట్రీస్ ఫాలో చేయాలి. కాలేజెస్ ఫాలో చేయాలి. ఈ విధమైన లింకప్ ఉంటే తప్ప పరిశ్రమలకు ముందుకు వెళ్ళవు. విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కలగవు. వారికి సరైన అవగాహన పరిశ్రమల మీద కలగదు. అంతేకాకుండా రాబోయే 5 కాలంలో ప్రముఖ సంస్థల్లో కనీసం 1,00,00,000 మంది యువతకు ఇంటర్న్‌షిప్ చేసేలా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇందుకు ప్రతి విద్యార్థికి నెలకు 5,000 చొప్పున చెల్లిస్తారు. కంపెనీలు వాటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇంటర్న్‌షిప్‌లు విద్యార్థులకు సవాలుగా మారాయి. పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మధ్య అనుసంధానం గురించి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా క్షేత్రస్థాయిలో కంపెనీలు మాత్రం ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. స్టైఫండ్ సంగతి పక్కన పెట్టి కనీసం ఉచితంగా అవకాశం కల్పించాలని కోరినా కూడా కంపెనీల స్పందన అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నైపుణ్యాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించడం ప్రభుత్వాలకు పెద్ద సవాలే. ఇంతకుముందు చెప్పినట్లు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చూడాలండి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలులో భాగంగా పాఠశాల చదువులతో పాటు ఉన్నత విద్యాభివృద్ధికి గట్టి ప్రతిపాదనలేవి తాజా బడ్జెట్‌లో లేవు. ఇది తీసుకొచ్చారు గానీ దీంట్లో ఏమి బడ్జెట్‌లో ఏం పెద్దగా పొందుపరచలేదు. నూతన విద్యా విధానంలో పాఠశాల విద్యపై ఎన్నో మార్పులు సూచించారు. 6 ఏళ్ల లోపు బాలబాలికలపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా బడ్జెట్‌లో కేటాయింపులు కనిపించవు. అంగన్వాడీ, ప్రాథమిక, మాధ్యమిక విద్యా కేంద్రాలపై బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. పాఠశాల విద్యను పూర్తిగా రాష్ట్రాల బాధ్యత చూడడం సరికాదు. క్రమబద్ధీకరణ పేరుతో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న విద్యా సంస్థల కుదింపు, ఉపాధ్యాయుల బదిలీలు బాలబాలికల చదువుకు దూరం చేసే అవకాశం అండ్ ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు గ్రామం ఉంది. గ్రామం రిమోట్ ఏరియాలో ఈ టీచర్స్ స్టూడెంట్ తక్కువ ఉన్నారని చెప్పేసి ఇక్కడ స్కూల్ తీసేసి వేరే చోట ఆ టీచర్‌ని తీసేసామనుకో, ఇక్కడ చదువుకునే విద్యార్థులు, పేద విద్యార్థులు వాళ్ళ చదువు దొడ్డిదారిన పడుతుంది. వాళ్ళకి అవకాశాలు ఉండవు. స్కిల్ డెవలప్‌మెంట్ మళ్ళీ చూద్దాం. స్కిల్ డెవలప్‌మెంట్ అది తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు. కనీసం వాళ్ళకి కనీస విద్యార్థులు కూడా ఉండాలి కదా! దీన్ని సరిదిద్దడానికి సరైన ప్రణాళికను బడ్జెట్‌లో ప్రకటించాల్సుండే. ఉన్నత విద్యకు సంబంధించి నూతన విద్యా విధానం ప్రతిపాదించిన పరిశోధన విశ్వవిద్యాలయాల ఏర్పాటు, కళాశాలల స్వయం ప్రతిపత్తి ప్రస్తావన లేదు. సాధారణ డిగ్రీ చదువుల్ని 3 ఏళ్ల నుంచి 4 సంవత్సరాలు పెంచారు. అయితే ఈ విషయంలో కళాశాల నుంచి తగిన సహకారం అందడం లేదు. సిలబస్ పై, టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ పై, విద్యార్థులపై సరైన అవగాహన కొరవడింది. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఇవి సరిగా లోపించాయి. ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం పోస్ట్ గ్రాడ్ వెళ్ళే మార్గంలో స్పష్టత ఉండటం లేదు. వీటన్నింటి వల్ల 4 ఏళ్ల డిగ్రీ సంస్కరణ బలంగా పాదుకోలేదు. ఇలాంటి వాటన్నింటిని సంబంధించి ప్రస్తుత బడ్జెట్‌లో ఏ ప్రతిపాదనలు, కేటాయింపులు లేవు. పాఠశాల చదువులు, ఉన్నత విద్యా పరంగా కేంద్రం మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈయన వైస్ ఛాన్సలర్ అండి. ఆచార్య ఎన్‌జీ నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి. దీని మీద చాలా ఫోకస్ చేయాలి. ఇది మంచి ఆర్టికల్ ఎడ్యుకేషన్ మీద. బడ్జెట్‌లో ఎడ్యుకేషన్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. ఎంప్లాయ్‌మెంట్ మీద ఫోకస్ చేశారు. ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020లో వచ్చింది. ఆ పాలిసీ ప్రకారం చాలా ప్రతిపాదనలు చేశారు. కానీ వాటిని ఇప్పుడు బడ్జెట్‌లో అయితే ఏమీ ఉంచుకోలేదు. సో, దాని గురించి చర్చించారు. పదండి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. భూమి ఎందుకు కంపిస్తుంది? ఈ మధ్య కాలంలో మీరు కొన్ని న్యూస్‌లో వినే ఉంటారు. భూకంపాలు అక్కడ ఇక్కడ సంభవిస్తున్నట్టు. భూమి ఎందుకు కంపిస్తది? భూకంపాలు ఎందుకొస్తాయి? ఇవి మనము మన జియోగ్రాఫికల్ స్టడీస్‌లో నేర్చుకున్నాము. భూమి
భూమిలో 3 పొరలుంటాయి. పైనుండేదాన్ని క్రస్ట్ అంటారు. క్రస్ట్ తర్వాత కొద్ది పోర్షన్ ఉండేదాన్ని మ్యాంటిల్ అంటారు. క్రస్ట్ ఒక 40 కిలోమీటర్ల దాకా ఉంటదండి. 40-70 కిలోమీటర్ల దాకా. తర్వాత మ్యాంటిల్ ఉంటది. మధ్యలో ఉండే పార్ట్‌ని కోర్ అంటారు. ఈ ఈ క్రస్ట్ పోర్షన్‌లో ఏమైతదంటే భూమిలో 3 పొరల లోపల క్రస్ట్, ఇది క్రస్ట్, మ్యాంటిల్, కోర్. కోర్ అనేది ఇన్నర్ పార్ట్. సో, క్రస్ట్‌లో ఏమైతదంటే ప్లేట్స్ ఉంటాయి. కింద పలకలు అంటారు. ఈ పలకలు ఏమంటే ఒకదాని మీద ఒకటి మూవ్ అయితూ ఉంటాయి. ప్లస్ దాని కింద మాగ్మా ఉంటది. ఆ మాగ్మా అనేది మూవ్ అయితూ ఉంటది. కన్వెక్షనల్ కరెంట్ ద్వారా అవి జస్ట్ మూవ్ అయితూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఈ పలకలు ఒక్కొక్కసారి స్లోగా మూవ్ అయితుంటాయి. ప్రతి సంవత్సరం 1 సెంటీమీటర్, 1 ½ సెంటీమీటర్ గూడా అలా మూవ్ అయితూ ఉంటది. అలా మూవ్ అయినప్పుడు ఈ పలకల్లోంచి బయటకొచ్చి అక్కడ పలకలు ఎప్పుడైతే అలా మూవ్ అయితాయో అవి కంపిస్తాయి. కంపించడం వల్ల అక్కడి నుంచి భూకంపం సంభవిస్తది. అక్కడి నుంచి రిక్టర్ స్కేల్ మీద మనము భూకంపం ఎంత సంభవించిందనేది చూసుకోవచ్చు. భూకంపాలు జరిగినప్పుడు మనకు తెలిసినదే. చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మొత్తం వ్యవస్థ అంతా అల్లకల్లోలమైతుంది. కమ్యూనికేషన్ నెట్వర్క్స్ దెబ్బతింటాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మళ్ళీ చేయాలంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో, ఈ భూకంపాలు, ఈ భూమిలో అసలు ఏం జరుగుతది? వీటిని స్టడీ చేయడానికి జియో ఫిజిక్స్ రిసర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు డీప్ డ్రిల్లింగ్‌ని మొదలెట్టారు. డీప్ డ్రిల్లింగ్ అంటే ఒక రంధ్రం చేస్తారు. రంధ్రం ద్వారా ఒక వైడ్‌లో ఉండే రంధ్రం చేసి భూమి లోపల దాకా తవ్వుతారు. తవ్వి డిఫరెంట్ పదార్థాలను వెలికి తీస్తారు. దీన్ని తీయడం వల్ల భూమిలో ఏ విధమైన ఖనిజాలున్నాయి, ఏ విధమైన శిలా వనరులున్నాయి, వీటన్నిటిని అధ్యయనం చేసి భూమి ఏ విధంగా ఏర్పడింది, తర్వాత క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, క్లైమేట్ చేంజ్ ఇప్పుడు కొత్తగా మనం నేర్చుకున్నది, దాని ఇంపాక్ట్ భూమి మీద ఏ విధంగా వస్తుంది, మాంటిల్‌లో ఏ విధమైన పదార్థాలున్నాయనేవి సెర్చ్ చేయవచ్చు. స్టడీ చేయవచ్చు. దాని మీద రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేయొచ్చు. మహారాష్ట్రలో కోయినా డ్యామ్ అని ఒక డ్యామ్‌ని కట్టించారు 1962లో. అప్పటినుంచి అక్కడ తరచుగా ప్రకంపనలు నమోదైతూనే ఉన్నాయి. రిక్టర్ స్కేల్ మీద కొంచెం కొంచెం భూకంపం వచ్చినట్టు. ఈ కోయినా వర్ణ ప్రాంతంలో ఆనకట్టల నిర్మాణం వల్ల భూకంపాలు చేయడం కోసం జియో ఫిజిక్స్ రిసర్చ్ ల్యాబొరేటరీ డీప్ డ్రిల్లింగ్ అనే కార్యక్రమాన్ని మొదలెట్టింది. ఫస్ట్ ప్రయోగాత్మకంగా భూమి ఉపరితలం, భూమి సర్ఫేస్ నుంచి పైనుంచి ఒక 3 కిలోమీటర్ల లోతు డీప్ డ్రిల్లింగ్ జరిపారు. ప్రస్తుతం 6 కిలోమీటర్ల వరకు డీప్ డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. భూ విజ్ఞాన శాస్త్రం వరకు లోతును బట్టి భూ నిర్మాణాన్ని 3 భాగాలుగా వర్ణించారు. అదే మనం డిస్కస్ చేస్తున్నట్టు క్రస్ట్, మాంటిల్ అండ్ కోర్ పార్ట్ ఉంటాయి. వీటి ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. చాలా చాలా రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గురించి చాలా సహాయం చేస్తది. ఈ భూకంప ప్రణాళికలు ఎందుకొస్తాయండి? భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, వంతెనలు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలన్నా, రైల్వే లైన్‌లు వేయాలన్నా, ఆ ప్రాంతంలో రాతి, మట్టి పొరల స్వభావాలను అధ్యయనం చేయడం అత్యావశ్యకం. ఇప్పుడు మనము రాక్స్ గురించి చూసుకుంటే జియోగ్రఫీలో 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయండి. సెడిమెంటరీ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్, ఇంకో రాక్ ఏంటి? ఈ 3 టైప్స్ ఆఫ్ రాక్ వల్ల ఏం జరుగుతదంటే, ఎక్కడైతే ఈ సెడిమెంటరీ రాక్స్ ఉండే ప్లేస్‌లో మనమైతే ఇల్లు నిర్మాణము, కన్‌స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడు చాలా ఆక్రమణలకు గురైతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే మొన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ఎర్రమట్టి నేలలు, ఎర్ర దిబ్బల గురించి. ఆ ఎర్ర దిబ్బల్లో విశాఖపట్నం నుంచి భీమునిపట్నం దాకా ఆ ఎర్రమట్టి దిబ్బల్లో ఇష్టానుసారంగా అధికారుల నుంచి అప్రూవల్స్, ఆమోదయోగ్య పత్రాలు తీసుకొని ఏం చేశారు? హౌసింగ్ కన్‌స్ట్రక్ట్ చేశారు. ఎప్పుడైతే వర్షాలు ఎక్కువొస్తాయో ఆ మట్టి చాలా పలుచగా ఉంటది. అది లూజ్ అయిపోయి బిల్డింగ్ అన్ని కొలాప్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. దానివల్ల మొత్తం వ్యవస్థకే చట్టానికి చాలా బ్యాడ్ నేమ్ తెస్తది. బ్యాడ్ నేమ్ తేవడమే కాకుండా మొత్తం జియోగ్రాఫికల్ స్ట్రక్చర్‌ని ఇంబాలెన్స్ చేస్తది. సో, ఈ విధంగా వీటిని స్టడీ చేయడం వల్ల స్ట్రక్చరల్ జియాలజీ చాలా ఇంపార్టెంట్ మారింది. శాస్త్రీయ విజ్ఞానాన్ని సరైన మార్గంలో వినియోగించినప్పుడే అవి చక్కని ఫలితాలనిస్తాయి. భూ విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో
మరింత సమగ్రత, సాధికారతను సాధించాలంటే డీప్ డ్రిల్లింగ్ వంటి సాధనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కేవలం భూకంపాల అధ్యయనంలోనే కాకుండా ఆయిల్ అండ్ మినరల్ అన్వేషణలో కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇది మన బంగాళాఖాతానికి, అరేబియా సముద్రానికి, బంగాళాఖాతం ఇటు సైడు ఇక్కడ కూడా వనరులు ఉన్నాయని వెతుకుతున్నారు. అరేబియా సముద్రంలో ఇక్కడ ఒక 75,000 స్క్వేర్ కిలోమీటర్ రీజియన్ లో చాలా వనరులు ఉన్నాయని వెతుకుతున్నారు. ఈ డీప్ డ్రిల్లింగ్ కాన్సెప్ట్ అనేది అక్కడ ఉపయోగిస్తారు. సో పదండి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. బిఎస్ఎన్ఎల్ గురించి ఈ ఆర్టికల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఒకప్పుడు టెలిఫోన్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగం. బిఎస్ఎన్ఎల్ అనేది పేరుకు గుర్తుకొచ్చేది. ల్యాండ్ లైన్ కనెక్షన్ కోసం వినియోగదారులు నెలలు సంవత్సరాల పాటు వేచి ఉండేవారు. 1990లో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలను పెట్టుబడులు చోటివ్వడం పరిస్థితిని సమూలంగా మార్చేసింది. తర్వాత టెలికాం రంగంలో విప్లవమే వచ్చేసింది. ఇవాళ మనం చూసుకుంటే ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్, జియో, ఇప్పుడైతే జియో కూడా వచ్చేసింది. ఇవి ఏం చేశాయి? బిఎస్ఎన్ఎల్ ని వెనకలు నెట్టేశాయి. ఎందుకంటే ఇవి ప్రైవేట్ సంస్థలు ప్రతిరోజు ఏదో ఒక టెక్నాలజీ తీసుకొచ్చి యూజర్స్ ని అందుబాటులో ఉంచాయి. లేకపోతే బిఎస్ఎన్ఎల్ అక్కడే ఉండిపోయింది. ఫలితంగా వినియోగదారులు పట్టుమని 10% ప్రభుత్వ రంగాల చేతిలో లేకుండా పోయాయి. ఇది మార్కెట్లో ప్రైవేట్ సంస్థలు గుత్తాధిపత్యానికి దారితీస్తుందని భావించిన కేంద్రం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కు ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరణశయ్య మీద ఉన్న బిఎస్ఎన్ఎల్ ను పునరుజ్జీవనం చేసేందుకు కేంద్రం ఇటీవల మరింత చొరవ చూపుతుంది. ప్రజెంట్ బడ్జెట్ లో 1.28 lakh crores ను కేటాయించింది. ఇందులో బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కు 1,00,000 కోట్ల రూపాయల పైనే ప్రత్యేకించింది. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ లో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదల, సంస్థ పునర్నిర్మాణం కోసం 82,916 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొనింది. గత 15 ఏళ్లుగా బిఎస్ఎన్ఎల్ భారీ నష్టాలను మూటగట్టుకొని ఉద్యోగులకు వేలకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంస్థకు తాజా బడ్జెట్ లో కేంద్రం చేసిన కేటాయింపులు ఖచ్చితంగా ఊపిరి వదులుతాయనే ప్రయత్నమే. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. బిఎస్ఎన్ఎల్ గడిచిన నెలలో 23 లక్షల చందాదారులు కోల్పోయింది. 23 లక్షల మందిని కోల్పోయి వాళ్ళు వేరే నెట్వర్క్ లోకి పోర్ట్ అయిపోయారు. ఈ ఏడాది మార్చి నాటికి బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య 8.8 కోట్లు భారతదేశంలో. మొత్తం దేశంలో 116 కోట్ల 80 లక్షల మంది టెలికాం రంగంలో ఉంటే 8 కోట్ల మంది చూసుకోండి. ఇది పట్టుమని ఒక 8% కూడా కరెక్ట్ గా ఉండదు. ఒకవైపు ప్రతి నెల లక్షల్లో చేజారిపోతున్న కస్టమర్స్, మరోవైపు ప్రైవేట్ రంగం నుంచి టెక్నాలజికల్ కాంపిటీషన్ బిఎస్ఎన్ఎల్ ను ఉక్కిరిబిక్కిరి చేసేసాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ కి ఏకంగా 1,64,వేల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ సాంకేతికంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం, 4G ఆ తర్వాత 5G నెట్వర్క్ సంబంధించి స్పెక్ట్రమ్ కేటాయించడం, సంస్థ అప్పులు, ఉద్యోగులకు బకాయి తీర్చడం లాంటివి 4 ఏళ్లలో ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఆ దిశగా ఇప్పుడు ప్రజెంట్ చేసిన బడ్జెట్ లో భారీ మొత్తం కేటాయించినట్టు అందరూ విశ్లేషిస్తున్నారు. అయితే 15 ఏళ్లుగా లాభం అన్నదే ఎరగని బిఎస్ఎన్ఎల్ కు మళ్ళీ గాడిలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భారీగానే ప్రయత్నిస్తుంది. ఇటీవల కాలంలో మనకు తెలిసినట్టు జియో, వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ టారిఫ్లు పెంచడంతో పాటు చాలా మంది వినియోగదారులు చౌకగా సేవలు అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ వీళ్ళు ఏం చేశారు? ఎయిర్టెల్, జియో, ఐడియా, వొడాఫోన్ టారిఫ్ పెంచేశారు. ఒక 3 months ప్యాకెట్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 400 స్పెండ్ చేయాలండి. 400 రూపీస్ స్పెండ్ చేయాలి. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? బిఎస్ఎన్ఎల్ వైపు వచ్చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ 28 రోజుల కాల వ్యవధికి, సపోజ్ ఒక రకంగా చూసుకుంటే జస్ట్ 28 రోజుల కోసం ప్రైవేట్ సంస్థల్లో అయితే 180 రూపాయలు, బిఎస్ఎన్ఎల్ అయితే 108 రూపాయలు. జియో
ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా తమ టారిఫ్‌ని 25% దాకా పెంచాయి. దాంతో ఆయా నెట్వర్క్‌ల నుంచి 2.5 లక్షల మంది చందాదారులు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. ధర తక్కువ అనే ఉద్దేశంతో బీఎస్ఎన్ఎల్‌కు మారిన సేవల విషయంలో దీనిపై వినియోగదారులకు పెద్దగా ఆశలేమీ లేవు. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లందుకు 5జీ సర్వీసులను ఏడాది కిందటే ప్రవేశపెట్టి దూసుకుపోతుంటే బీఎస్ఎన్ఎల్ ఇంకా 4జీ నెట్వర్క్ ఏర్పాటుకే కుస్తీలు పడుతుంది. ఇప్పుడు జియో చూసినా గూడా, ఎయిర్టెల్ చూసినా గూడా 5జీ నెట్వర్క్‌లో ఉంటున్నాయి. కానీ ఎయిర్టెల్ మాత్రం 4జీ నెట్వర్క్‌లోనే, అది కూడా సరైన నెట్వర్క్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఇక ముందుండే లక్ష్యం ఏంటంటే 4జీ నెట్వర్క్‌లోనైనా మెరుగైన కవరేజీ ఇవ్వగలిగే సేవలను మెరుగుపరుచుకోవడం, ప్రభుత్వ చేయూతను సద్వినియోగం చేసుకొని పునరుజ్జీవనం దిశగా బీఎస్ఎన్ఎల్ శరవేగంగా అడుగులు వేయడం అత్యంత అవసరం. బీఎస్ఎన్ఎల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అగైన్ అవ్వాలి అనే ఆర్టికల్ యొక్క ముఖ్య లక్ష్యం. ఇవాళ మనం 3 ఆర్టికల్ ముఖ్యంగా డిస్కస్ చేసుకున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ డిస్కషన్.